ఆశీర్వాదాలకు కారణభూతుడా నీ కొందనాలు. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి ప్రభా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా, నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. ఒక మనుషుడి మాట కొరకు మేము ఎదురు చూడట్లేదయ్యా, నీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి ప్రభా, వాక్యంలో నిలబెట్టండి నా తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు దర్శించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దూరాన్న సమీపాన ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన వారము బేజస్వముల గురించి మనం ధ్యానం చేసాం. ఆ గుర్రము, ఆ బేజస్వము అంటే గుర్రములు అని మనం విన్నాం. ఆ గుర్రముల మీద అంచెగ్రాండ్లు ఒక తాకిదులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అది వేగంగా వెళ్ళాలని, మరణము పొంచి ఉందని, అది షుషన్ కోటలో ఉన్న 127 సంస్థానాల్లో ఈ మాటలు తెలియపరచాలని రాజు నిర్ణయించిన మేరకు వారి వెంటనే పరుగున వెళ్ళడం జరిగింది. ఇంతకే మొర్దెకై ఆ తాకిదులు ఏం రాయించాడు? ఆ తాకిదులు తీసుకుని అంచెగ్రాండ్లు ఎక్కడికి వెళ్ళారు? ఆ తాకిదు చదివిన యూదులు ఏం చేశారు అనే విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా మాటలు మీరు విని అనేక మందికి మాటలు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా ప్రతి పట్టణమందుండు యూదులు కూడుకుని తన ప్రాణములు కాపాడుకునుటకు ఆయా ప్రదేశముల నుండి తమ విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరచి. చాలు. ఇక్కడ మీరు ఇంతవరకు మీరు చదివారు కదా, దాంట్లో ఏమని రాయబడిందంటే, మొర్దెకై ఏమని రాయిపించాడంటే, విచిత్రం ఏంటంటే రాజు వీళ్ళకి అధికారం ఇచ్చాడు. ఎవరికి? ఎస్తేరుకిని, మొర్దెకైకి. అయ్యే పాత చట్టాన్ని ఇప్పుడు నేనేం చేయలేను, దాన్ని రద్దుపరిచేద్దాం. ఆల్రెడీ నేను ముద్రించాను, ఇక దాన్ని మనం ఏమి చేయలేని పరిస్థితి, అధికారం నాకు కూడా లేదు. అయితే కొత్త చట్టాన్ని తీసుకురండి, మీరే తీసుకురండి, మీకు నచ్చింది అందరూ రాసుకోండి, మీకు ఏది మేలుకరమో, ఏది ఆశీర్వాదకరమో, ఏది ప్రయోజనకరమో అది మీరు రాసుకోండి అని రాజు ఆజ్ఞ ఇవ్వటంతో ఎస్తేరును మొర్దెకై ఇద్దరు కూడా ఒక ఆలోచన చేశారు. ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అని ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే, యూదులందరి మీద ఉన్న మరణ శాస్త్రాన్ని రద్దుపరచాలి. ఇదే వాళ్ళకి ప్రధానమైన టార్గెట్. దీనికి ఏం చేయాలంటే, యూదులకి ఎవరెవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా, పెద్దలనేమి, పిల్లలనేమి, సైనికులనేమి, మంత్రుల్ని, ప్రతి వారిని కూడా, విరోధ భావం కలిగిన ప్రతి వారిని కూడా సంహరించాలి. అది ఆ పని మీరే చేయాలి అని ఆ తాగిదులో స్పష్టంగా రాసి పంపించాడు. చూసారా మొర్దెకై ఎంత తెలివి కలిగిన వాడో. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ జ్ఞానం అంటారు, లేదా పరలోకపు జ్ఞానము అని అంటారు. వాస్తవానికి రాజు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ తాకిది మీద ఏం రాసుకోవచ్చు అంటే, మనం ఏం రాసుకునే వాళ్ళ ఒక లెటర్ ఇచ్చి, రాజే అవకాశం మనకిచ్చి, మీరు దీని మీద ఏదైనా రాసుకోండి,
నేను దాన్ని ఆమోద ముద్ర వేసి దాన్ని నేను అనుమతిస్తాను అని ఒకవేళ ఏ రాజైనా మనకు అవకాశం ఇస్తే మనం ఏం చేసేవాళ్ళము? మనం వెంటనే దాని మీద ఆ పేపర్ అంతా ఫుల్ చేసేస్తాం. ఏమని? అయ్యా, ఇమీడియట్గా హైదరాబాదులో రెంట్లు కట్టుకోలేకపోతున్నాం, ఒక సొంత ఇల్లు ఇవ్వండి. రెండోది వెంటనే, అయ్యా అప్పులు ఎక్కువైపోయినాయి, మాకు అప్పులన్నీ పోవాలి, తీర్చేయాల. రెండోది. మూడోది, అప్పులు తీరిపోయిన తర్వాత కారు కొనుక్కోవాలి. మూడోది. నాలుగోది, ఇవన్నీ బాగానే ఉన్నాయ్యా, పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, పెళ్ళి చేసేయండి. ఇదంతా అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత పిల్లలకి ఇంకా పిల్లలు కలగట్లేదు, పిల్లలు కలగాల. ఇక రోజు కీళ్ళ నొప్పు, కాళ్ళ నొప్పు, ఏదో నొప్పి వస్తూ ఉందయ్యా, ఈ నొప్పులన్నీ పోవాలా. ఇవి మనం ఖచ్చితంగా రాసేస్తాం, ఈ అవకాశం మనకు కానీ వస్తే. వారు తెలివిగా ఏం చేసి రాశారు తెలుసా? యూదులు మీద ఉన్న మరణ శాస్త్రం కొట్టివేయబడ్డానికి చక్కగా మొద్దకై జ్ఞానముతో మాటలు రాశాడు. వారి జ్ఞానము లేక నశించిరి అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. జ్ఞానము లేకపోతే మనం నశించిపోతాం. ఏం నశించిపోతాయి తెలుసా? మన ప్రాణ, ఆత్మ, దేహములు నశించిపోతాయి. నీ ఆత్మ నశించిపోతుంది, నీ దేహము నశించిపోతుంది, నీ ఆత్మ నశించిపోతుంది. జ్ఞానం ఉంటే నీ ఆత్మ రక్షించబడుతుంది. ఈ సమాచారం అందరూ రాసిన వెంటనే యూదులందరూ ఏం చేశారు తెలుసా? ఒక చోటకు కూడుకుని ఉంది అక్కడ. ఏం చేశారు వాళ్ళు? ఒక చోట కూడుకుని. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, మీరు సమాజముగా కూడుకునుట మానకుడి. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కుటుంబ సమేతంగా రండి. ఇది విశ్రాంతి దినము, ఇది ప్రభు దినము. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. సమాజముగా కూడుకునుట మానకుడి. చాలామంది మానుకుంటున్నారు. ఆ పత్రంలో రాయబడిన మాట, సమాజముగా కూడుకోవడం ప్రారంభించారు వాళ్ళు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? దేవుని సన్నిధికి వచ్చారు. వచ్చి ఒక మాట మీద ఉన్నారు, ఒక తాట మీదకి వచ్చారు. వచ్చిన వెంటనే ఆ పత్రం అంతా చదివారు. చదివిన తర్వాత యూదులు ఒకే మాట మీదకి వచ్చి, ఒకే తాట మీదకి వచ్చి అందరినీ సంహరించాలి, శత్రువులను సంహరించాలి. ఎవరెవరిని సంహరించాలి అనేది అక్కడ కూడా చాలా క్లియర్గా రాయబడింది. వారందరినీ కూడా నిర్మూలన చేయండి. ఇది నేను మీకు ఆత్మీయంగా బోధిస్తాను, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఇక్కడ మీరు రాసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిర్మూలించబడటం, రాజు ఆజ్ఞ ద్వారా నిర్మూలించబడటం అని టైటిల్ పెట్టుకోండి. రాజు ఆజ్ఞ ద్వారా నిర్మూలించబడటం లేదా నిర్మూలన చేయటము అని టైటిల్ పెట్టుకోండి. దీని నిమిత్తం మనం ధ్యానం చేద్దాం. మనం వేటిని నిర్మూలించాలి? నిర్మూలించడం అంటే ఏంటంటే సంహరించడం. సంహరించడం అంటే చంపటం, ఆనవాళ్ళు లేకుండా తీసివేయటం నిర్మూలించడం అంటే. ఇలా నిర్మూలించమనే ప్రక్రియలో ఎవరెవరు ఉన్నారు? వారికి చెప్పిన పని చేశారా లేదా? వీళ్ళందరూ కూడా వారి ప్రాణములు రక్షించుకోవాలంటే, వాళ్ళ ఆత్మలు రక్షించబడాలంటే, వారి దేహములు రక్షించబడాలంటే వీళ్ళకి ఖచ్చితంగా శత్రువులను నిర్మూలించాలి. మన శత్రువులు ఎవరు? మన శత్రువు ఎవరంటే శత్రువైన సాతాను. సాతానికి అనుచరులు చాలామంది ఉన్నారు. వాటిని మనము నిర్మూలన చేయాలి. వాళ్ళు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. చివరిలో నేను ఇవన్నీ మీకు వివరంగా చెప్తాను. అవి మీలో ఉంటే కనుక వాటిని మీరు సంహరించాలి లేదా చంపివేయాలి. ఇలాగే ఒక దైవజనుడు ఒక రాజుకి ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా, మనకి విరోధ భావంగా ఉన్న అమాలేకీలు ఉన్నారు, వారందరినీ నువ్వు
సంహరించాలి. అందుకనే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకనే దేవుడు నిన్ను రాజుగా చేశాడు అని ప్రవక్త అయిన సమూయేలు సౌలుకి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ మాట ఒకసారి చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. సోది చెప్పుట, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము చదవండి. లేదు, మొదటి సమూయేలు గ్రంథము 15:2 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుంచి రాగానే కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, గాద్ద బొమ్మలనేమి అన్నిటిని హతము చేసి, చూసారా, అమాలేకుల నిర్మూలము చేయవలెనని చెప్పాను. ఇంతకుముందు మీరు చదివిన వాక్యంలో కూడా ఏముందంటే, అక్కడ కూడా పిల్లలనేమి, పెద్దలనేమి, స్త్రీలనేమి, సైనికులనేమి అందరినీ కూడా మీరు ఏం చేయాలి? సంహరించాలి లేదా నిర్మూలపరచాలని అక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ అమాలేకులు నిర్మూలపరచాలని సమూయేలు ఎవరికి చెప్తూ ఉన్నాడంటే, సౌలు రాజుకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం మీరు ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శత్రు నిర్మూలన చేయాలంటే మనకి కండబలం ఉండాలి, లేదా గుండె బలం ఉండాలి, లేదా ధన బలం ఉండాలి, లేదా అధికార బలం ఉండాలి. ఈ 4 బలాలు మనలో ఉంటే మన శత్రువుని ఈజీగా ఓడించవచ్చు, నిర్మూలన చేయొచ్చు. మనకు అధికారం లేకుండా శత్రువుని మనం నిర్మూలన చేయలేము. ఉదాహరణకి ఇజ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు ఎవరికో తిరుగుబాటు చేయడానికి లేదు. వాస్తవం చెప్పాలంటే ఐగుప్తుల కంటే కూడా ఇజ్రాయేల్ ప్రజలే ఎక్కువ. వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళ సైన్యం చాలా తక్కువది. వాళ్ళ మీద ఇజ్రాయేల్ మాత్రము దరిదాపుగా 40 లక్షల మంది ఉన్నారు. వీరి బలము కంటే వీరి బలము అధికముగా ఉంది, 100 రెట్లు ఎక్కువ. అయినప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు అంత బలం ఉన్నప్పటికీ కూడా బానిసలుగా ఎందుకుంటున్నారు తెలుసా? అధికారం లేదు వాళ్ళకి, బలం లేదు వాళ్ళకి, విడుదల లేదు వాళ్ళకి. నీలో ఉన్న శత్రువును నువ్వు చంపాలంటే నీకు నాకు కావాల్సింది తెలుసా? అధికారం కావాలి. ఈ మాట ఇప్పుడు రాశాడు ఎవరు? మొర్దెకై. అంతకుముందు ఈ మాట మాట్లాడలేకపోయాడు, డైరెక్ట్గా ఇతను కూడా మాట్లాడలేకపోయాడు. ఎస్తేర్ దగ్గరికి వెళ్ళటం, ఎస్తేర్ నుంచి అట్లా వెళ్ళటం. ఎప్పుడైతే అధికారం చేతికి వచ్చిందో, ప్రధానమంత్రి ఎప్పుడైతే అయ్యాడో, అధికారం ఉంది కనుక శత్రులందరినీ కూడా నిర్మూలపరుస్తూ ఉన్నాడు. మీకు తెలుసా, ఆధ్యాత్మికంగా మనం కూడా మనలో ఉన్న శత్రువులు మనం చంపాలంటే, లేదా మన ఎదుటివాడిలో ఉన్న శత్రువులు మనం చంపాలంటే, లేదా నీ భర్తలో ఉన్న శత్రువుని చంపాలంటే, నీ భార్యలో ఉన్న శత్రువును చంపాలంటే, నీ పిల్లలు ఉన్న శత్రువును చంపాలంటే నీకు నాకు ఏం కావాలి తెలుసా? అధికారం కావాలి. ఏ అధికారం కావాలి మనకి? ఏ అధికారం కావాలి చెప్పండి? నువ్వు ఎప్పుడైతే లోకంలో నుంచి, పాపం నుంచి ప్రత్యేకించబడతావో, మారు మనసు పొందుతావో, రక్షణ పొందుతావో, అప్పుడు నీకు అధికారము నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అప్పుడు దేవుడు నీకు అధికారం ఇస్తాడు. శిష్యులందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడా లేదా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అధికారం ఇచ్చాడా లేదా? మీరు ఏది చేస్తేనే అది చేస్తానన్నాడు. మీరు భూమి మీద దేని బంధిస్తే నేను పరలోకానికి బంధిస్తాను. భూమి మీద దేని విప్పుతారో నేను పరలోకంలో విప్పుతాను దాన్ని. యెహోషువకి ఎంత అధికారం ఇచ్చాడు తెలుసా? సూర్య చంద్రులను ఆపే అధికారం ఇచ్చాడు.
మోషేకి ఎంత అధికారం ఇచ్చాడు తెలుసా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసే అధికారం ఇచ్చాడు. బండ్లోంచి నీళ్ళు తెప్పించే అధికారం ఇచ్చాడు. మన్నను కురిపించే అధికారం ఇచ్చాడు. పేతురికి ఎంతగా అధికారం ఇచ్చాడు తెలుసా? తన చేతి నీడ తలిగితే చాలు రోగులు స్వస్థపరచబడే అధికారం ఇచ్చాడు. ఈ అధికారం ఆయన ఇచ్చింది. నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దేనికి వాడుతున్నావు? ఆలోచన చేయండి. శత్రువుని నిర్మూలపరచడానికి దేవునికి ఈ అధికారం ఇచ్చాడే కానీ పెత్తనం చేయడానికి ఈ అధికారం ఇవ్వలా. సంఘంలో ఏదో పెత్తనం చేయాలి, ఈ అధికారం నీకు ఇవ్వలా. ఏదో ఒక అధికారం సంఘంలో దేవునికి ఇచ్చాడు, దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలే కానీ దాన్ని ఏ విధము చేతనైనా దుర్యోగపరుచుకోకూడదని ప్రభు పేట నీకు మనవి చేస్తూ ఉన్నాను. నీకు ఇచ్చిన అధికారం, నువ్వు రాజు అయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డావో అప్పుడు నువ్వేమైపోయి తెలుసా? మీరు రాజులైన యాజక సమూహంగా మార్చబడ్డారు. మీరు కూడా రాజులే, మీరు కూడా యాజకులే, మీకు కూడా అధికారం ఉంది. మీరు కూడా ఈ అధికారాన్ని ఉపయోగించుకునేవారుగా ఉండి, ఎందాక వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి మనం ఉంటాం చెప్పండి? ఎందాక వాళ్ళకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి, వీళ్ళకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి? ఎందాక నీకు అధికారం ఇవ్వలేదా? ఈ అధికారం ఎక్కడ పెట్టావు? రాజు అయిన తర్వాత మొర్దెకైకి అధికారం వచ్చింది. రాజు అయిన తర్వాత సౌలుకి అధికారం వచ్చింది. ఇప్పుడు సౌలు వెళ్ళి అంటున్నాడు, అమాలేకులందరినీ కూడా నిర్మూలన చేయి. ఈ మాట రాజు అయిన తర్వాత అన్నాడా, అవ్వకముందు అన్నాడా? అయ్యో చెప్పండి, రాజు అవ్వకముందు ఈ మాట అన్నాడా? రాజు అయిన తర్వాతే అన్నాడు. ఇప్పుడు మనమందరం రాజులము కదా, మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఇక్కడికి వెళ్ళి అంటాడు, అమాలేకులు చంపు. ఎందుకు చంపాలయ్యా? ఎందుకు చంపాలి వాళ్ళని అని అంటే, వాళ్ళ ఐగుప్తుల నుంచి విడిపించబడినప్పుడంట వాళ్ళు అలిసిపోయి సొమ్మసిల్లిపోయి మార్గం నడిచేవాడికి బలం ఉంటుందా చెప్పండి? కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తున్నారు వాళ్ళు. సరైన ఆహారం సమయానికి అందకపోవటం, నడిచేవాడికి ఆవేశం ఉంటుంది, నడిచేవాడికి బలహీనంగా ఉంటాడు, కృంగిపోతాడు, అలిసిపోతాడు. ఎండలో కాస్త దూరం మనం నడిచిన తర్వాత మనం ఏమైపోతాం చెప్పండి? అలిసిపోతామా లేదా? సొమ్మసిల్లిపోతామా లేదా? వాళ్ళు అలిసిపోయి సొమ్మసిల్లిపోయి బలహీనంగా ఉన్నప్పుడు అమాలేకి రాజు కొంతమంది సైన్యమును తీసుకువెళ్ళి వాళ్ళని వెనకాల నుంచి సంహరించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ నిర్గమకాండంలో ఉంటాయి. నిన్ను ముట్టిన వాడిన కనుగుడ్డును ముట్టినట్టే అని ప్రభు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే వారిని సంహరించుకుంటూ వెళ్తూ ఉన్నారో దేవుడు సహించలేకపోయాడు. సరే వీళ్ళ సంగతి చెప్దాంలని కానానికి వెళ్ళిన తర్వాత చూద్దాంలని ఇజ్రాయేల్ ప్రజలు కానానికి వెళ్ళిన తర్వాత ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఒక రాజుని ఎప్పుడైతే ఎన్నుకున్నాడో ఆ రాజుని అంటాడు, నువ్వు వెళ్ళాలని హతము చేయి, సంహరించు, ఎవరిని మిగల్చొద్దు, ఏ శత్రువుని మిగల్చొద్దు, పిల్లల్నేమి పెద్దలనేమి నాయకులనేమి అధికారులేమి రాజులు అందరినీ కూడా నువ్వు సంహరించాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. అయితే సౌలు ఏం చేశాడో తెలుసా? చదవండి అన్నమాట. రెండవదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 15:8 ఒకసారి చదవండి. చూసారా? చదవమ్మా. చూసారా? నిర్మూలన చేయమని ఆజ్ఞ జారీ అయింది. ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. అయితే మనోడు ఆలోచన ఏంటంటే, రాజుని ఉంచాడండి, అంటే మెయిన్ పర్సనే ఉంచాడు. రెండోది బలిసిన వాటిని ఉంచాడు. వాళ్ళని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. సాలలో కట్టేసాడు పశువుల్ని. ఈ సమాచారం తెలుసుకున్న సమూయేలు వచ్చి అడిగాడు, అయ్యా అందరు నిర్మూలన చేసావా?
ప్రభు మాట విన్నావా అని అంటే, అయ్యా అందరు నిర్మూలన చేస్తానయ్యా, మరి ఈ అగ్గగ రాజు ఏంటి అని అడిగాడు. అతని ఇది ఉంచానయ్యా ఎందుకని అన్నాడు. ఆ పశువులేంటి అడిగాడు. పైగా అంటాడు మనడు, అవి యెహోవాకు బలిచ్చుటకని అంటున్నాడు. దేవుడు అలాంటి బలిగా తీసుకుంటాడా? బలి ఇచ్చుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. నీ బలి కంటే నువ్వు మాట వినుట శ్రేష్టం. నీ ధనము కంటే నువ్వు దేవుని సన్నిధికి రావడం ఇష్టం ప్రభుకి. చాలామంది మన వాళ్ళు కాదు కానీ నేను చాలామందిని చూశాను, చాలా సంఘాల్లో చూశాను, ప్రభు సన్నిధికి రాకుండా వాళ్ళ ధనాన్ని పంపిస్తూ ఉంటారు, వాళ్ళ కానుకలు పంపిస్తూ ఉంటారు, వారు అర్పణలు పంపిస్తూ ఉంటారు. దేవుడు నీ డబ్బు కొరకు ఆశపడుతున్నాడా? నీ ధనం కొరకు ఆశపడుతున్నాడా? కీర్తనకారుడు అంటాడు, ప్రభు ఆ విషయంలో అంటాడు, పర్వతములు నాయే, 1000 కొండల మీద పశువులన్నీ నాయే, వెండి నాదే, బంగారము నాదే. అసలు ఈ లోకమే అయింది. ఆయన సృష్టించాడు కదా వీటన్నిటిని. అవునంటారా కాదంటారా? ఆయనకు డబ్బులు ఎందుకు? ఆయన ధనం ఎందుకు? చాలామంది వడ్డీ వ్యాపారాలు చేసి అక్రమైన దారిలోకి వెళ్ళి డబ్బు సంపాదించి లంచాలు తీసుకుని ఇవన్నీ దేవుని సన్నిధికి ఇస్తారు. తీసుకున్నవాడికి అది మనశ్శాంతి ఉండదు, ఇచ్చినవాడికి మనశ్శాంతి ఉండదు. రెండు అంగీకరించాడు దేవుడు. దేవుడు నీ కష్టార్జితం నుంచి ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. అక్రమంగా సంపాదించి ఏది దేవుడికి వద్దు. అక్రమము చేయవర్లరా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. బలిసిన వాటిని దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు. అవి దేవుడు అంగీకరించాడు. నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయకుండా బక్క చిక్కిన వాటిని నిర్మూలన చేశాడంటే చూడండి. బక్క చిక్కిన వాటిని నిర్మూలన చేశాడు. బలిసిన వాటిని ఈ బక్క చిక్కిపోని ఏంటో బలిసిని ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను నేను. బక్క చిక్కిపోని అయితే మనం ఏం చేస్తాము? ఇప్పుడు కొట్లాడికి వెళ్ళామనుకో, మనము ఎవరిని ఎక్కువ కొడతాం? మనము పక్కగా ఉన్నవాడిని. నీలాగా బలంగా ఉన్నాడు నువ్వు కొడతావా? బలంగా ఉన్నాడు పోట్లాడతావా? గొలియత్ అంత ఎత్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ భయపడిపోయారు, వణికిపోయారు. కానీ అతను బలవంతుడు. ఒక బలహీనుడు వెళ్ళి ఆ బలవంతుని కూడా చంపేశాడు. ఎవరి బలహీనుడు? దావీదు. చూసారా? అంటే నీకంటే ఎత్తుగా, నీకంటే బలముగా ఉన్న వాటిని నువ్వేం చేయాలంటే సంహరించాలి. అప్పుడే నీ గొప్పతనం. నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయకుండా వాటిలన్నిటిని నిలిచాడు. తర్వాత దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? సౌలు మీదకి వచ్చింది. నువ్వు వేటినైతే ప్రభు చెప్పాడు వాటిని నిర్మూలన చేయకుండా అలాగే దాచిపెట్టుకుని ఉంటే ఒక రోజున అవి నిన్ను ఏం చేస్తాయంటే నిన్ను చంపేస్తాయి అని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. ఈ అమాలేకీయుడే చివరికి ఇదే సౌలుని చంపేశాడు. ఎవరినైతే ఉండనిచ్చాడో, ఎవరినైతే బ్రతకనిచ్చాడో, ఎవరినైతే పోషించాడో, ఎవరినైతే దాచాడో, సంరక్షించాడో ఆ వ్యక్తే గిల్బోవ పర్వతం మీద సౌలుని చంపేశాడు. తల ఛేదించుకుని దావీదు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేను అమాలేకీయుడని చెప్పాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నువ్వు అమాలేకీయుడివా? ఎందుకు వచ్చావు? నీ శత్రువుని చంపి తల తీసుకుని వచ్చానయ్యా అని చెప్పాడు. అప్పుడు దావీదు మెచ్చుకుంటాడేమో, తన రాజ్యంలో చేర్చుకుంటాడేమో, ఒక సైనికుడిగా నిలబెట్టుకుంటాడేమో ఆలోచన చేశాడు. ఎవరు? ఈ అమాలేకీయుడు. ఏదైతే శేషాన్ని ఉంచాడో ఆ శేషాన్ని వెంటనే దావీదు ఏం చేయాలి తెలుసా? సంహరించాడు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? సంఘంలో ఎవరి మీదైనా విరోధ భావం కలిగిన వారు సంఘంలోంచి కొంతమంది వెళ్ళిపోయారు. వారు మా మీద కావచ్చు, లేదా సంఘంలో ఉన్న బిడ్డల మీద కావచ్చు,
ఏదైనా చాడీలు చెప్పినా, ఏదైనా వారి మీద కుట్ర చేయడానికి ప్రయత్నాలు చేసిన, సంఘాన్ని చెడపాలని, సంఘంలోకి వచ్చేవారిని చెడపాలని ఒకవేళ అలా ప్రయత్నం చేసినా మీరేం చేయాలి తెలుసా? దావీదు వలె వాడిని అక్కడికక్కడే సంహరించాలి. అంటే వాడిని చంపేమని కాదు నా ఉద్దేశం. వాడు ఏం చేయాలి తెలుసా? బుద్ధి చెప్పి, గద్దించి, సరిచేసి తిరిగి మళ్ళీ పంపించేవాడుగా మనం ఉండాలి. సంఘానికి కావలి కాసేవాడిగా ఉండాలి నువ్వు. దావీదు శత్రు దగ్గర నుంచి వచ్చాడు కదా, ఈయన చేర్చుకుంది ఇవాళ మనకు ఉపయోగము అని నువ్వు అనుకుంటే ఒకరోజు నాడే నిన్ను చంపేస్తాడు. ఇప్పుడు కొన్నాళ్ళు బాగానే ఉండిద్ది, రాసుకుంటారు, పూసుకుంటారు, కలిసి ఉంటారు, బాగానే ఉండిద్ది. తర్వాత ఏదో ఒక రోజున వాళ్ళే నిన్ను చంపేస్తారని ప్రభుపేట నీకు మనవి చేస్తున్నాను. సౌలు ఎలా చనిపోయాడో తెలుసా? ఎవరినైతే దాచిపెట్టాడో, పోషించుకుంటూ వచ్చాడో ఆ వ్యక్తి చివరి క్షణాల్లో చంపివేశాడు. నీలో నాలో కూడా ఏదైనా దేవుని వాక్యం ద్వారా బయలుపడుతున్నప్పుడు మనలో ఏవేవైతే దేవునికి ఆయస్కరంగా ఉన్నాయో, మన ఆత్మీయ జీవితం ఎదగకుండగా, ప్రార్థనలు ఎదగకుండగా, వాక్యంలో ఎదగకుండగా, సహవాసంలో ఎదగకుండగా, విశ్వాసంలో ఎదగకుండగా ఏదైతే మనకు అడ్డుబండగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం కూడా ఏం చేయాలంటే సంహరించాలి, నిర్మూలపరచాలి. మీరు అనుకోవచ్చు, అప్పుడప్పుడు మీరు చాలామంది అంటూ ఉంటారు కదా, అయ్యా నేను ఎందుకో సహవాసంలో ఎదగలేకపోతున్నానయ్యా, ఎందుకో ప్రార్థనలో ఎదగలేకపోతున్నానయ్యా, ఎందుకో వాక్యంలో ఎదగలేకపోతున్నానయ్యా, ఎందుకో విశ్వాసంలో ఎదగలేకపోతున్నానయ్యా, ఎందుకో దేవుని సన్నిధులకు రావాలని ఉందక రాలేకపోతున్నాను అని ఒకవేళ నువ్వు అంటూ ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో శత్రువులు చాలామంది ఉన్నారు. వాటన్నిటిని మనము నిర్మూలం పరచాలి. నిర్మూలం పరిస్తేనే నువ్వు ఎదగగలవు. యేసుక్రీస్తు ప్రభులు ఉపమానంగా చెప్పిన మాటల్లో కొన్ని విత్తనాల్లో విసురుతూ ఉన్నారట. త్రోవ ప్రక్కన ముండ్ల పొదల్లోనూ గచ్చి పొదల్లోనూ పడుతున్నాయంట. కొన్ని మాత్రం మంచి నేల మీద పడ్డాయంట. దాని కింద భాగంలో అంటాడు, అవి ఎందుకు ఎదగలేదని అంటే హైకిక విచారము వలన అవి ఎదగలేవంట. అణిచివేస్తూ ఉన్నాయంట. ముండ్ల పొదలు అణిచివేస్తూ ఉన్నాయి. వాటిని ఉంచావా అణిచేస్తా నేను. అందుకనే చూడు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు మనకి ఇంకా ఎదుగులేదు, బతుకులేదు. ఎదిగినవాడు బలంగా ఉంటాడు, ఎదిగినవాడు ధైర్యంగా ఉంటాడు, ఎదిగినవాడు శత్రువులను సంహరించగలుగుతాడు. మనమే బలహీనంగా ఉంటే నీ ఇంటిలో ఉన్న, లేదా నీలో ఉన్న, నీ భర్తలు, నీ భార్యలో ఉన్న శత్రువుని ఎలాగ నువ్వు సంహరించగలవు? ఇక నుండైనా దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించావో వెంటనే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. పవర్ నీ చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వేది చేస్తావు జరిగింది. తమిళనాడులో మొండరక సాదాసీదాగా ఉండే ఒక వ్యక్తి సడన్గా సీఎం అయిపోయాడు. పవర్ చేతిలో ఉంది. ఇప్పుడు అధికారం చేతిలో ఉంది. ఇప్పుడు ఆయన ఏది చేయాలంటే అది చేయొచ్చు. ఇంతకుముందు చేయగలడా? చేయలేడు. అవకాశం లేదు. ఇంతకుముందు అంటే మీరు అధికారం లేదు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు, కీళ్ళ నొప్పులు అయ్యగారు, తలనొప్పి అయ్యగారు, నడునొప్పి అయ్యగారు అని అంటావు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నీకు. ఇంకా మోసపోవద్దు మీరు. నీవే మోకరించి, అయ్యా నీవిచ్చిన అధికారం చెప్పని మాట్లాడుతున్నాను, యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో ఈ తలనొప్పి పోవునుగాక, ఈ అప్పులు పోవునుగాక, ఈ మానసిక ఒత్తిడి నుంచి విడుదల పొందుదునుగాక అనే అధికారంతో మాట్లాడు. అధికారం నీకు ఇచ్చి వెళ్ళాడు దేవుడు. అధికారాన్ని నువ్వు వినియోగించుకుంటున్నావా లేకుంటే పాడు చేసుకున్నావా? ఆలోచన చేయి. సౌలు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు. వీళ్ళందరూ దిక్కులేని చావు చచ్చారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను తిరస్కరించినందున. మిగిల్చిన శేష భాగమున్న ఆ అమాలేకీయుడే అతన్ని సంహరించి వేశాడు.
రెండో అనుభవం కూడా చదువుకుందాం మనం. మీకు ఇప్పుడు ఎవరిని సంహరించాలో మీకు అర్థమైంది. తరువాత మీరు ఆలోచన చేస్తే గలతీలకు రాసిన పత్రిక, దానికంటే ముందు కొలసీలకు రాసిన పత్రిక చదవండి. కొలసీ 3:3 గట్టిగా చదవమ్మా. భూ సంబంధమైన వాటి మీద మనసు ఏలయనగా అమ్మా ఒక్క నిమిషం. ఈ మాటకున్న అర్థం ఏంటంటే మీరు మృతి పొందితిరి. దేని మీద మనసు పెట్టకూడదు మనము? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి. మరి దేని మీద మనసు పెట్టాలి? పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలి. పరలోకం మీద మనం మనసు పెట్టాలి. భక్తులు చాలామంది, మన పితరులు మీరు గమనిస్తే అబ్రహాము మొదలుకొని గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వారి మనసంతా ఎక్కడుండే తెలుసా? పరసంబంధమైన వాటి మీద ఉండేది. వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగురు పడండి. వాళ్ళకి తెలుసు, వారు అర్థం చేసుకున్నారు. వాళ్ళు గ్రహించింది ఏంటి? వారు అర్థం చేసుకున్నది ఏంటో తెలుసా? ఎస్, ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాలేదు, పరలోకం మనకు శాశ్వతమైనది. అందుకనే భూ సంబంధమైన వాటి మీద వారు మనసు పెట్టలేదు. మరి దేని మీద పెట్టారంటే వాళ్ళు చదవం. ఏలయనగా మీరు ఈ విషయంలో మృతి పొందారు. ఏ విషయంలో? భూ సంబంధమైన వాటి విషయంలో మనం మృతి పొందాము. లోకాశల విషయంలో నువ్వు మృతి పొందావు. లోకంలో ఉన్న వాటి విషయంలో నువ్వు మృతి పొందాలి, అప్పుడే నువ్వు బ్రతుకుతావు. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది ఫలించదు కదా, అవునా కదా? ప్రభు చెప్పిన ఉపమానం అదే కదా. అది ఏ గింజ అయినా సరే, ఏ విత్తనమైనా సరే భూమిలో పడి చావాలి, అప్పుడు అది ఫలిస్తుందట. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఫలాలు లేవంటే, మీరు ఫలించట్లేదంటే అర్థం ఏమంటారు? ఇప్పుడు ఇంకా మనం చావలేదని అర్థం. అదేందన్నా మమ్మల్ని చచ్చిపోమంటున్నారు అంటారు మీరు. నేను ఆ విషయంలో చావమంటలా, భూ సంబంధమైన ఆశల విషయంలో చావాలి. మనము ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తున్నాం. రేపు నీది కాదురా బాబు, ఈరోజు నీది కాదురా బాబు అని చెప్తున్నాడు ప్రభు. ఈరోజు మనది కాదని చెప్పాడా లేదా? మనం ఏం ప్లాన్లు వేస్తున్నాము? ఏదో 1000 కిలోమీటర్ల దూరానికి ఆలోచిస్తాం మనం. అసలు నిలడానికి స్థలం లేదురా బాబు అంటే అక్కడికి ఆలోచిస్తాం మనం. దాని కొరకు ఎల్ఐసీలు, ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అంటాడు ఒకడు, ఎల్ఐసి ఒకటి అంటాడు, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ అంటాడు, ఇంకా చెప్పండి, జాగాలు కొనుక్కుంటాడు, అన్నీ కొనుక్కుంటాడు. ఈ కొనుక్కునే పనిలో చర్చికి మానేస్తాడు. కొనుక్కుంటే తప్పులేదు. వీడు మనసు ఎక్కడ పెడతాడంటే ఏ కాడికి ఉద్యోగం మీద, డబ్బు మీద, స్థలాల మీద, పొలాల మీద, ఇల్లుల మీద, కార్ల మీద, సుఖాల మీద ఎంజాయ్ చేసే విషయంలో ఆదివారం వస్తే చాలు ఎక్కడ పోవాలి? మొదట్లో జీతం వచ్చింది ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి? అది అయిపోయే వరకు నిద్రపోరు. వాళ్ళు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనవరు. ఎప్పుడు? మొదట్లో మమ్మల్ని నిద్రపోయిన అర్థం ఏంటంటే చర్చికి రారు. ఇంకా వచ్చిన 10 రోజుల వరకు చూడండి, మీరు గమనించండి, అమ్మో తెగ తిరుగుతారు. ఎక్కడ చూసినా ఈ పావురేలు కనపడతాయి. 10వ తారీఖు దాటిన తర్వాత అప్పుడు ఇక్కడ కనపడతారు. ఎక్కడ? చర్చిలో. 10 లోపు లోకంలో కనపడతారు. ఎందుకు విషయాలు చెప్తూ ఉన్నానంటే మనము భూ సంబంధమైన విషయంలో చావాలి. రెండోది, విత్తనము భూమిలో పడి చస్తేనే కానీ అది ఫలించదు. మనం కూడా చావాలి. ఏ విషయంలో చావాలి? భూ సంబంధమైన విషయంలో. అంటే భూ సంబంధం విషయంలో అంటే లోకంలో ఏమున్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవపుటం. ఈ 3 విషయాలు చావాలి. చచ్చారుగా బ్రతుకున్నారా? ప్రభువే చెప్తున్నాడు, చస్తేనే కానీ నువ్వు బ్రతకమంటున్నాడు.
గోధుమ గింజ అంటే గోధుమ గింజగా మీరు అర్థం చేసుకోవద్దు. ఆ గోధుమ గింజ ఎవరు? నేనే. మీరు చెప్పుకోండి, మీరు చెప్తే మీరు బాధపడేట్టున్నారు. ఆ గోధుమ గింజ నేనే. అసలు లేడీస్ అసలు చెప్తలేదు. గోధుమ గింజ ఎవరు? నేనే. నేను చస్తేనే కానీ వాక్యంలో ఫలించను, నేను చస్తేనే కానీ ప్రార్థనలో ఫలించను, నేను చస్తేనే కానీ విశ్వాసంలో ఫలించను, నేను చస్తేనే కానీ చెప్పండి అంతే. ఈ దేహం ఇక్కడ చస్తేనే కానీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. మీకు తెలుసా? ఆలోచన చేయండి. భూ సంబంధమైన విషయంలో మనము చావాలని అంటున్నాడు. తర్వాత ఒక మాట మళ్ళీ చదువును అన్నమాట. మీ జీవము క్రీస్తుతో కూడా. అబ్బాబాబు ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాడు? భూ సంబంధమైన వీటిలో మీరు చావాలని చెప్పాడు. చెప్పండి ఏమన్నాడు? భూ సంబంధమైన విషయంలో ఇప్పుడు మనం చనిపోయాము, ఇప్పుడు మన ఆత్మ ఎక్కడ ఉంది అంటున్నాడు. ఆహా, అంటే ఇక్కడ మీరు చేస్తే మీ ఆత్మ అక్కడ ఉంటుంది దేవుని దగ్గర. అందుకని అంటాడు, అన్నీ బాగుండి నరకన పోయేదానికంటే కాలు పోయినా పర్లేదు, కళ్ళు పోయినా పర్లేదు, గుడ్డుదనమైనా పర్లేదు, నడిదనమైనా పర్లేదు. ఇక్కడ మనం గుడ్డోళ్ళు నడ్డోలుగా ఉండడానికి ఇష్టపడం, కానీ ప్రభు ఏమంటాడంటే అయిపోతేనే అక్కడ నువ్వు పరలోకంలో ఉంటావు. ఉదాహరణకి మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. యాకోబుకి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఎవరు? లేయా. లేయా జబ్బు కలది. అంత అందం ఏం లేదు ఆమెకి అంత అందం లేదు కాబట్టి నైట్ పెళ్లి చేశాడు మనోడు. అందుకని మన క్రైస్తవులు నైట్ పెళ్లి చేసుకోవట్లా. మీరు ఎవరో నైట్ పెళ్లి చేసుకున్నావు ఇక్కడ? నువ్వు నైట్ చేసుకున్నావమ్మా, జయశోది చేసుకుందంట. అది సంగతే, అదే అమ్మా. నైట్ మనకి వాళ్ళు మేకప్లు వేస్తారు కదా, నేను నల్లని దానిన నేను బహు సౌందర్యవంతురాలను అంటావు. నైట్లో మనకు అందరు బాగా కనపడతారు. అందుకని మీరు గమనించండి, రెస్టారెంట్కి వెళ్తే ఏం లైట్లు ఉంటాయి అక్కడ? ఎబినేజర్ చెప్పాలే, డిస్కో లైట్లు ఉంటాయి. ఏ లైట్లు ఉంటాయి? డిస్కో లైట్లు ఎందుకు పెడతారు? అట్రాక్ట్ చేయడానికి కాదు. అందులో నల్లోడు తెల్లగా కనపడతాడు, తెల్లుడు మళ్ళా తెల్లగా కనపడతాడు. నలిపేం కనపడదు అక్కడ. రంగురంగుల ప్రపంచం కనపడుతుంది అక్కడ. ఈ మధ్యన అవి డిస్కో లైట్లు కానీ లేకపోతే ఆ పొగేసే లైట్లు కానీ అక్కడక్కడ కనపడి మనకి. ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది తెలుసా? అవి చర్చిలోకి వచ్చేసినాయి. అవి పెడతారు. అవి పెట్టి ఏంద్రబాబు ఇదా పొగేస్తున్నారు ఏంద్రబాబు అనుకుంటాను నేను. డ్యాన్స్లో పొగలు లైటింగ్స్ జిగ్జిమంటూ ఉంటాయి. అసలు ఒకప్పుడు సినిమాలు చూసేవాళ్ళం కదా మనము. అందులోనికి ఇందులోనికి ఏమాత్రమో డిఫరెంట్ లేదు. మీరు లోకానికి వేరే ఉండంటే లోకాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేశారు. మనము లోకంలో చస్తే నీ ఆత్మ దేవుని యొద్ద దాచబడి ఉంటా. అంటే నీ ఆత్మని ఎవడు ముట్టుకోలేడు. దేవుని దగ్గరే మనం ఉంటే మనకు ఎవరు శత్రువు చెప్పండి? మన ఆత్మను ఎవడు ముట్టుకుంటాడు చెప్పండి? ఎంత భాగ్యం తెలుసా? మీరు ఈ విషయం ఆలోచించండి. మీరు లోకంలో చస్తే మీ ఆత్మ ఎవరి దగ్గర ఉంటుంది? లోకంలో చావపోతే మన ఆత్మ ఎవరి దగ్గర ఉంటుంది? అది బాగా చెప్పారు, కరెక్ట్ అమ్మా, వాస్తవం అది. ఈ లోకంలో చావలేదనుకో, నువ్వు సాతాను గారి దగ్గర ఉంటావు, నీ ఆత్మ సాతాను గారి దగ్గరే ఉంటుంది. ప్రభు వస్తాడు, రండి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనుల రండి అని పిలుస్తాడు. మనం వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే మనం చావలేదు కనుక, సాతాను బందీలో మనం ఉన్నాం కనుక. అవునంటారా కాదంటారా? మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. మనం భూ సంబంధమైన విషయంలో చస్తే మన ఆత్మ దేవుని యొద్ద ఉంటుంది. భూ సంబంధం విషయంలో మనం చావకపోతే సాతాను చేతిలో మనం ఉంటాం. మీకే అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఎవరి చేతిలో ఉన్నదండి? సాతాను చేతిలో ఉన్నారా, దేవుని చేతిలో ఉన్నారా? నేను దేవుని చేతిలో ఉన్నానన్న ఒకసారి చేయి పైకి ఎత్తండి. నేనైతే ఉన్నాను దేవుని చేతిలో ఖచ్చితంగా. ఇంకా కొంతమంది వెనకాల కూడా ఎత్తుతలేదు. ఇలా అనాలి, అంటే ధైర్యం అన్నమాట, ఇది బలము. ఇసాక ఎత్తరా, అది రైట్, ఉన్నారు కదా.
మీరందరూ ఉండాలని ప్రభు పేట నేను మనం చేసుకున్నా. దేవుని చేతిలో మనం ఉండాలి. దేవుని చేతిలో పడుట బహు భయంకరమని కూడా వాక్యం ఉంటుంది. దేవుని చేతిలో మనం ఉండాలి. రెండో మాట అక్కడ ఏం చదవమ్మ సరే. చూసారా ఏం జరిగిద్దంటే అక్కడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో కూడా ఎక్కడ ఉంటామంట? మహిమలో ఉంటాం మనం కూడా. రెండో రాకడ వస్తుంది కదా, తెలుసా మీకు రెండో రాకడ వస్తుందని? ఎప్పుడు వస్తుంది? ఆయన రాకడ ఎలాగ వస్తుంది? దొంగ వల్లే వస్తుంది. అంటే దొంగడు ఎప్పుడు వస్తాడు? అరే దొంగడు ఎప్పుడు వస్తాడమ్మా? నైట్లో వస్తాడు. నైట్లో కూడా కాదు, నైట్లో కూడా మనం అందరం పడుకుంటాం చూసారా? మనకు బాగా ఎప్పుడు నిద్ర పడుతుంది? నిజం చెప్పండి, ఒప్పుకోండి. ఎప్పుడు నిద్ర పడుతుంది? 2 ఇంకా 3 ఆ టైం వచ్చిందంటే గాఢ నిద్రలో ఉంటా, అప్పుడు వస్తారనమాట ఆయన. అర్థం చేసుకోండి, 3 లేదా 4 నాకున్న అవగాహన బట్టి చెప్తున్నాను. అంటే తెల్లవారుతుండగా వస్తాడు ఆయన. అప్పుడు వచ్చి తలుపు తడుతాడు. ఈలోగా మనం రాత్రి బిర్యానీ తిని 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 ఈటి దగ్గర అడితే దానికి మళ్ళీ అరగాలంటే ఏం చేస్తాము? ఇంత పెట్టుకుంటాం ఒకటి, ఏంటి నల్లదే, అది వేసి 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 లోపల 2 మిక్సీ చేసి 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 అది ఎప్పుడో పొద్దున్న 10 గంటలకల్లా ఒక లెవెల్కి వస్తుంది. అంటే కొంచెం దిగిద్ది. ఈలోగా మనం ఏం చేస్తాం? పొద్దున్నే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, మళ్ళీ వేస్తాం దాంట్లో. ఇట్లా ఉంటుంది మన పరిస్థితి. రాత్రులు కొంచెం తక్కువ తింటే ఉదయకాలం లెగిస్తారు, ప్రార్థన చేసుకుంటారు, మెలకుగా ఉంటారు. మనం మహిమలో ఉంటాం ఎప్పుడు? ఆయన వచ్చేటప్పుడు. తర్వాత ఏం రాసిపడి ఉందమ్మా కింద? అనగా చూసారా? అమాలేకుల్నేమో చంపివేయమన్నాడు అక్కడ. ఇక్కడేమో మొర్దెకై ఏమో శత్రువుని చంపివేయమంటున్నాడు. కానీ ఇక్కడ పౌలేమో ఎవరిని చంపివేయమంటున్నాడు? పౌలు అయితే మన గురించే చెప్తున్నాడు, మనలో ఉన్న శత్రువులను చంపేయమంటున్నాడు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, మనలో ఉన్న శత్రువులు ఎవరు చెప్పండి? సాతాను కాదు, మనలో ఉన్న శత్రువు ఇప్పుడు చదువుకున్నాం కదా, జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని చంపేయాల. 6 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. వీటిలో ఏదైనా మీకుందా? మీకు రాజుగా ఉన్నాడా? మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నారా? ఈ 6గురిలో అందరం చంపేశారా? లేదని మా 3 చంపేసి కానీ 3 ఇంకా ఉన్నారండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? అన్నీ చంపేయగలుగుతున్నాం కానీ అయ్యా ఈ డబ్బును చంపలేకపోతున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్తను చంపేశాం, అపవిత్రం చంపేశాం, కామోత్రతను చంపేశాం, కానీ దురాశను చంపలేకపోతున్నాం అయ్యా. ఇది ఎక్కువ శాతం లేడీస్కి ఉంటుంది. ఏ ఆశ? ఏ ఆశ? వీళ్ళ పొరపాటున ఎక్కడికైనా మీటింగ్ తీసుకెళ్ళామనుకో ఎవరింటికి ఇచ్చిన ఇంటికి, దురాశ. ఏ ఆశ అది? దురాశ అంటే అర్థం ఏంటి? అరే శాంతి, దురాశ అంటే అర్థం ఏంటి? రైట్, మళ్ళీ చెప్పినాను. ఏమంటారు? అంటే వాళ్ళ ఇంటిలో ఉంది, మా ఇంట్లో లేదు, దాన్ని ఏమంటారు? దురాశ అని అంటారు. మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మనం సరిపెట్టుకుంటుంది. ఏ ఆశ దాన్ని? అరే ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నదాన్ని ఏమంటారు? అది సరే గట్టి చెప్పాము. ఏమంటే అది అంతే అమ్మ. బైబిల్ బాగా నిన్న పాస్టర్ గారు బాగా చెప్పారు కానీ ఎవరు రాలేదంట. చెప్పారా? ఇది లైవ్లో చెప్తున్నాను కదా, తర్వాత చెప్తాను మీకు అయిపోయిన తర్వాత. రైట్. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు తృప్తిగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు.
మనము దురాశను చంపేయాలి. తర్వాత విగ్రహాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? విగ్రహాలను కూడా ఏం చేయాలి? మనము చంపేయాలి. విగ్రహ సంబంధమైనవి ఇదివరకు మనం చేసాం. అమ్మ మీరందరూ చేశారా లేదా? విగ్రహాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కదా మనమంతా. ఇదేంది ఇది? మీరందరూ అలాగ వచ్చిన వాళ్ళే. అప్పుడు మీరు ఏం చేశారు? విగ్రహాన్ని చేసినప్పుడు ఏం చేశారు? మీరు పూజలు చేశారు, పునస్కారాలు చేశారు, తాటాకులు కట్టారు, యాపాకులు కట్టారు, మాడాకులు కట్టారు. కట్టారు లేదా? మేకలు కూడా బలి ఇచ్చాడంట మనోడా. ఇంకా అసలు యశోద మేము ఏం చేయలేదని అన్నాడు చెప్తుంది. అమ్మ అసలు ఏం చేస్తారో చెప్పమ్మా, అసలు అది విషయాలు చెప్పాలి. మీరు విగ్రహారం చేసినప్పుడు ఏమేం చేశారు? దీపం ముట్టించలేదా? మేము చేసినట్టు చెప్పి మాకు అసలు లేదమ్మా. మేము ఎప్పటి నుంచో కూడా అంటే 4-5 తరాలు పడి క్రిస్టియన్సే మేమైతే. ఇప్పుడు కాదు, నాకు తెలిసి మేము విగ్రహాన్ని ఎప్పుడు చేయలే. అంటే మీరు కొంతమంది చేశారు. అందులో మీరు ఏం చేస్తారంటే ఉదయం కాలం లేకంగానే ఏం చేస్తారంటే దీపం ముట్టిస్తారు, కొబ్బరికాయ కొడతారు, తమలపాకులు పెడతారు, దానిపైన మళ్ళా కర్పూరం పెడతారు, ఒక్కలు పెడతారు. ఇవన్నీ మీకు తెలియదా ఏంటి? నాతో చెప్పేస్తున్నారు. మరి ఏంది అయ్యా చెప్పండి. తర్వాత అది ఇలాగా ఇవన్నీ చేయరా? ఇవన్నీ చేశారు. ఇప్పుడు మరి మానేశారు, చేస్తున్నారు? అయ్యి మానేశారు. మంచిది, మానేశారు కానీ ఆ సాంప్రదాయాలు పట్టిస్తున్నారు మీరు. అవి మానేశారు కానీ ఏమున్నాయి మనలో? సాంప్రదాయాలు ఉన్నాయి. లోక సాంప్రదాయాలు ఉన్నాయా లేవా? లోక పద్ధతులు ఉన్నాయా లేవా మన దగ్గర? లోక ఆచారాలు ఉన్నాయా లేవా మన దగ్గర? ఉన్నాయా లేవా? మీరు మంగళవారం ఊరికి వెళ్తారు? ఎవరైనా వెళ్తున్నారు? ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు నల్లపిల్లి ఎదురైతే మీరు ఊరికి వెళ్తారా? దొంగలారు, మీరు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా నాకు తెలియట్లేదు. వెళ్తున్నారా? సరే. మొగుడు చచ్చిపోయినా అప్పుడు ఎదురు వస్తుంది, వెళ్తారా లేదా? వెళ్తున్నారా? ఓకే. మరి ఇంకేం చేస్తున్నారు మీరు? అమావాస్య రోజున ఏదో శుభకార్యం చేస్తారా? శుక్రవారం ఎవరైనా డబ్బులు ఇస్తారా? మీరు ఇస్తారా? అంటే మీరు మొత్తం మారిపోయారు. అయితే మారను నేను ఒక్కనేనేమో. ఇప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ ప్రకృతిలో కొన్ని విషయాలు జరుగుతాయి. గ్రహాలు వచ్చినాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళకూడదని ఇంట్లోనే ఉంటాడు. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఏ గ్రహణాల్లో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? బయటికి రాము అసలు. ఇది పాటిస్తున్నారు? నిజం చెప్పండి, పాటిస్తున్నారు లేదు? ఇది పాటించట్లేదా? అమ్మ బతికించారు, దేవునికి స్తోత్రం. ఇవేవి మనము పాటించకూడదు. తర్వాత తెలంగాణలో ప్రత్యేకించి ఏంటంటే శుభకార్యం పిలిస్తే ఇలా పడతారు. దాంట్లో బియ్యం పోస్తారు కదయ్యా, బియ్యము, కొమ్ములు. మళ్ళీ కరెక్ట్గా ఒక్కొక్కలంట మీరు 3 వేయాలమ్మా, నువ్వు 5 వేయాలి, నువ్వు 10 వేయాలని వేస్తారు అందులో. అదేం చేస్తే ఇక్కడ కట్టుకోమంటారు. మరి ఇవన్నీ మీరు చేస్తున్నది నాకు తెలియదు. ఇవన్నిటిని మనం ఏం చేయాలంటే వీటన్నిటిని మనము చంపివేయాలి. ఏం చేయాలి? చంపేయాలి. చంపేయటం అంటే ఏంటి తెలుసా? బలాత్కారంగా చేసేదాన్నే చంపడం అంటారు. ఈ ఊరిని చచ్చిపోయి ఏం చేయాలి మనము? రాజాన్ని ఏం చేయాలి మనం? హత్య చేయాలి. ఏమంటారు దాన్ని? మనకు ఎవరైనా శత్రువు ఉన్నాడు అనుకోండి, పగ ఉంది మీకు, ఆడు దొరక 10 సంవత్సరాల తర్వాత దొరికాడు, మీరు ఏం చేస్తారు? పొడి చేస్తారు. పొడుస్తారు లేదా? మనం కూడా మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ఈ పాపాలన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి? చంపివేయాలి. చంపివేయాలి లేదా? అరే చంపివేయాలి లేదా? ఇంకా చూపిస్తాను మీకు. గల్తీలో రాసిన పత్తి ఇప్పుడు చదవండి. 5:19 చదవమ్మ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అండర్లైన్ చేసుకోండి. అవేవనగా 1 జారత్వము, అపవిత్రత, కక్షలు, భేదములు, అసూయ. చూసారా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 15 ఉన్నాయి. మరి 15 ఇందాకేమో 6, ఇప్పుడు 15. ఈ 15 మనలో ఉన్నాయో చంపేశారా? మొర్దెకాయి ఇదే రాశారు లెటరు.
అధికార పత్రంలో అదే రాసిన వీళ్ళు చంపేయండి. సమూయేలు ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు సౌలుకి, చంపే అమాలేకీయుల్ని. మనకి పౌలు చెప్తున్నాడు, మిమ్మల్ని ఆత్మీయంగా ఎదగకుండగా, మీరు ఫలించకుండగా, మీరు అభివృద్ధి పొందకుండగా, మీరు పరలోకానికి వెళ్ళకుండగా మిమ్మల్ని అడ్డగించి మీకు శత్రువులుగా ఉన్నవన్నీ మీరు సంహరించాలి. ఈ మాటలు చెప్పి అన్ని పౌలే. ఆత్మకును శరీరముకు ఆత్మకు నిరంతరము పోరాటం జరుగుతుంది. మనం ఏం చేయాలి? వాటిని చంపేయాలి. ఇక్కడేమో 15 ఉన్నాయి చంపవలసినవి, ఇంతకుముందేమో 6 ఉన్నాయి చంపవలసినవి. సరే, ఇందాక 6 చంపేశాను అన్నారు మీరు, ఇప్పుడు 15 కూడా చంపేశారా? 15 కూడా చంపారా? అల్లరితో కూడిన ఆటపాటలు సంఘాలు చచ్చినాయా బ్రతికినాయా? డిస్కో డ్యాన్సులు బ్రతుకున్నాయా చచ్చినాయా? బ్రతికే ఉన్న, చంపలేదే. మనలో అసూయని చంపేశామా? చంపలేదే. ఇంకా మనలో ఏమున్నాయి? కక్షలు ఉన్నాయి, చంపేశామా? విభేదాలు ఉన్నాయి, చంపేశామా? మరి మీరు చంపేశాను అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు దేవునికి లెక్క చెప్పుకుంటారు, నేనేమో అనట్లే. నేను చంపలేదు, మరి మీరు చంపలేదు నాకు తెలియదు. ఒకటి 6 చంపాలి, ఇక్కడ 15 చంపాలి. ఇంకేమేమి చంపాలి చెప్తాను, ఇవి రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పినైతే రాసుకోండి. 1, లోకాన్ని చంపాలి. మనలో ఉన్న లోకాన్ని చంపేసేయాలి. లోకంలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. లోకం వేసే వేషాలు మనం వేయకూడదు. లోకంలో ఉన్న వారు వేసే బట్టలు మనం వేసుకోకూడదు. లోకంలో ఉన్న ఆచారాలు మనం పాటించకూడదు. లోకంలో ఉన్న సంప్రదాయం ఏది కూడా మనం చేయకూడదు. దాన్నే చంపేయాలి మనం. 1, మనలో లోకాన్ని చంపేయాలి. లోకము నీలోకి రాకూడదు. లోకం మారిపోయిందండి నేను కూడా మారిపోతానంటే కాదు. లోకం నుంచి దేవుడు ప్రత్యేకించాడు. మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్తే కుదరదు. లోకంలో వేసుకున్నట్లుగా బట్టలు వేసుకోకూడదు. మనం లోకంలో అలంకరించుకున్నట్లుగా మనము చెప్పండిరా. ఇది ప్రత్యేకించి అక్కలకి చెల్లెలకి చెప్తున్నా. లోకంలో ఉన్న అలంకరించుకుంటారుగా మనం కూడా అలాగా అలంకరించుకోకూడదు. మనము ఇక్కడ మీరు కొద్ది మాదిరిగా ఉంటారు కదమ్మా. మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళ వీళ్ళ అనుకుంటాను నేను. వాళ్ళ వీళ్ళ మొత్తం కలిసిపోతారు, దెయ్యాలైపోతారు. అందరూ దెయ్యాలైపోతారు. దెయ్యాలంటే ఏంటి తెలుసా మీకు? జుట్టు ఎడ చేస్తారు, ఇక ఇలా ముందు ఎడతారు, ఇక రకరకాల వారు నాయను పిల్ల దెయ్యాలు. పిల్లలు కూడా పిల్ల దెయ్యాలు, పెద్ద దెయ్యాలు. ఎందుకంటే వీళ్ళు ఇలా విరబూసేసి మళ్ళీ ఇలాగ దాన్ని ఇలాగేసుకుంటారు. కొంత ర్యాంప్ మీద నడుచుకున్నాడు ఇలాగా. లేదు, నీ మాదిరి ఫంక్షన్లో కూడా కనబడాలి. నీ మాదిరి పెళ్ళిళ్ళలో కూడా కనబడాలి. నీ మాదిరి ప్రభు మాదిరి చూడండి, నీ బంధువుల దగ్గర కూడా కనబడాలి. ప్రభు మాదిరి మీ రక్త సంబంధికుల మధ్య కూడా కనపడాలి. ఎందుకంటే వీళ్ళు ప్రభు నమ్ముకున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకించబడ్డారు. వీళ్ళకి మనలాగా ఉండరు. వీళ్ళు మనలాంటి వేసుకొని బట్టలు వేసుకోరు. వీళ్ళు తగు మాత్రపు వస్త్రధారణ కలిగి మనం ఉండాలని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. అర్థమైంది అనుకుంటాను మీకు. మనలో ఏముండకూడదు? లోకాన్ని చంపేయాలి. రెండోది, మనలో పాపాన్ని చంపేయాలి. పాపం అంటే ఓన్లీ వ్యభిచారం ఒకటే కాదు సుమి. నువ్వు పొరుగు వారిని ప్రేమించకపోవడం కూడా పాపమే. నీ సహోదరుని ప్రేమించకపోవడం కూడా పాపమే. దేవుని ఆజ్ఞను అతిక్రమించడము పాపమే. ప్రార్థన చేయకపోవడము పాపమే. సువార్త ప్రకటించకపోవడం కూడా పాపమే. దేవుని సన్నిధికి రాకపోవడం కూడా పాపమే. వాక్యం చదవకపోవడం కూడా పాపమే. ఇవన్నీ పాపాలు తెలుసా మీకు? ఆదివారం వచ్చింది రాకపోవడం పాపం చేసినట్టు నువ్వు. అంటే అర్థం ఏంటి తెలుసా? విశ్రాంతి దినమును పాటించాలని వాక్యం అంటుంది. నువ్వేం చేసావు? అప్పుడు చచ్చు మానేసావు. ఇప్పుడు పాపం చేసినట్టే లేదా? ఇప్పుడు పాపం చేసిన నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు వింటాడా? నా వైపు చూడాలి. నువ్వు పాపం చేసావు, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఎలా చెప్తారు మీరు? దావీదు పాపము చేసి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని 3 రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తాడు. అయినా దేవుడు వినడు.
వినడు. ఇప్పుడు మీరేం చేస్తారంటే సేవకుల దగ్గర పరిగెట్టుకెళ్తారు, అయ్యా ప్రార్థన చేయండి మా గురించి అంటారు. మేము కూడా ప్రార్థన చేస్తే మెల్లిగా చెవులకు వచ్చి అంటాడు, అయ్యా నువ్వెంత ప్రార్థన చేసినా ఉపవాసమున్నా నేనైతే విన్నయ్యా. మాతో కూడా మెల్లిగా చెప్తాడు. ఆ విషయం మీకు చెప్పంగానే మేము నిజంగా మా ఇది నేను చెప్పింది కదా, బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు సమూయేలు గురించి, సౌలు గురించి సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా? వినలా. మేం ప్రార్థన చేసిన దేవుడు వినడు, అర్థం చేసుకోండి. అయితే మనము దేవునికి కరెక్ట్గా మనము ఉంటే అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. రైట్. మూడవదిగా మనం చంపవలసింది శరీర ఆశలు మనం చంపేయాలి, లేదా శరీర కోరికలను మనము చంపేయాలి. శరీర కోరికలు ఎలాగుంటాయంటే తిను, తాగు, సుఖించు, నాట్యమాడు, కేకలు వేయి, అటు ఇటు వెళ్ళు, ఆ జుట్టుకి ఈ జుట్టుకి ముడెట్టు. ఇది శరీర కోరికలు, శరీర ఆశలు. కోరికలు ఎక్కువ భయంకరంగా ఉంటాయి మనకి. వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? చంపివేయాలి. శరీర కోరికలు చంపేయాలి. 3 విషయాలు. ఏమేమి చంపాలి చెప్పండి? 1, లోకాన్ని చంపాలి. 2, 3, 4 ధనాపేక్షను చంపేయాల. 4 ఏం చంపాలి చెప్పండి? ధనాపేక్ష. ధనాపేక్ష గురించి ప్రభు ఏమన్నాడు? సమస్త కీడులకు అది మూలము. అన్ని కీడులకి ఇది మూలం ఇదే. ఏది? ఇది చాలా భయంకరమైన పాపం ఇది. ధనాపేక్ష కలిగి మనం ఎప్పుడు ఉంటామో, ధనాపేక్ష కొరకు ఏం జరుగుతుందో తెలిసి ఇవాళ రేపు ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోద్ది. చాలామంది వెస్ట్ గోదావరిలో, అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వారు ఎక్కువగా దుబాయ్ వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఈ మాట మా ఊళ్ళో మీటింగ్ పెట్టి చెప్పాలని ఆశ ఉంది నాకు, కాకపోతే ఇక్కడ చెప్తున్న ప్రజెంట్, అక్కడ కూడా చెప్తాను. ఇది వాళ్ళు ఏం చేస్తారు, ధనాపేక్ష కలిగి పిల్లని పంపించేస్తాడు. ఎక్కడికి? దుబాయ్ పంపించేస్తాడు. ఆమె దుబాయ్ వెళ్ళిన తర్వాత కొంతమందిని కొంత డబ్బులు పంపిస్తుంది. వీడేం చేస్తాడు? ఇక్కడ ఇప్పుడు తాగుతాడు, తింటాడు, ఎంజాయ్ చేస్తాడు. మరి వీడికి పిల్లం లేదు కదా, వీడేం చేస్తాడు? ఇంకా ఊరినే ఉంటాడా? ఏం చేస్తాడు నెక్స్ట్? వీడు సెటప్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆమెకి మొగుడు లేడు కదా, ఆమె ఏం చేద్దాం అక్కడ? అరే వాస్తవం నేను చెప్పేది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎందువల్ల వచ్చింది ఇది పాపము? ధనాపేక్ష వలన. అందుకనే ఆదాముని అవ్వమ్మని ఏదైనా తోటలో పెట్టినప్పుడు మీరు కలిసే ఉండాలిరా బాబు అని చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అనే సహాయము దయచేయండి. అయ్యా మీరు ఎప్పుడైనా ఊర్లకు వెళ్తే మీతో పాటు మీ భార్యలను కూడా తీసుకువెళ్ళండి. భర్తలు ఊరు వెళ్తే వాళ్ళతో కూడా మీరు వెళ్ళండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? వెళ్ళిపోయి 4 రోజులు, 10 రోజులు, 20 రోజులు ఉంటాం కాదు. ఒక్కసారి జతపరచబడిన తర్వాత ఏ మనుషుడు వేరు చేయకు. మనల్ని ఏది వేరు చేస్తున్నాయి? డబ్బులు వేరు చేసేస్తున్నాయి మనల్ని. కుటుంబాల సర్వనాశనం అయిపోవడానికి కారణము ఇదే ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. ఏంటి తెలుసా? ధనం. రెండోది భార్య ఉద్యోగం చేస్తుంది కదా, నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆ ధన వ్యామోహంలో ఉండి నా సపరేట్ అకౌంట్, నువ్వు నా అకౌంట్ జోలికి రాకూడదు, నా ఫోన్ జోలికి రాకూడదు, నా రూమ్కి రాకూడదు, నా బెడ్ వేరు నీ బెడ్ వేరు, నా సంతోషాలు వేరు నీ సంతోషాలు వేరు. ఎందుకు? ధనాపేక్ష. మీకు చూడండి, భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే పొరపాటున భార్య భర్త మాట వినదు. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఏమంటామా రాణి అమ్మ? అవునా కదా? కరెక్ట్గా చెప్పింది అమ్మ. వినరు. ఎందుకని? డబ్బులు సంపాదిస్తుంది. అప్పుడు విడిగా అయిపోతాయి, అకౌంట్లు వేరైపోతాయి, సెల్ ఫోన్లు వేరైపోతాయి. తర్వాత దాన్ని ఏమంటారు, పాస్పోర్ట్స్ వేరైపోతాయి, ఏటీఎంలు వేరైపోతాయి, లోన్లు వేరైపోతాయి, అన్నీ వేరైపోతాయి. నీకు చెప్పాలా లెక్క అంటది మళ్ళీ పైగా. అప్పుడు మీరు ఏం చేయాలి? నువ్వే లెక్క చెప్పాలని అంటావని ఏం చేయాలి మనము?
తప్పులేదు అందులో. అమ్మ, ఒక్కొక్కసారి మీరు బెత్తం వాడనదే శాంతి, బెత్తం వాడనదే అని ఇది కూడా ఆ అనుభవాల్లో మనం ఉండాలి. రైట్. తర్వాత మీరు ఏం చంపాలి మనము? 4వదిగా ధనాపేక్ష, 5వదిగా విగ్రహాలను మనం చంపేసేయాల, విగ్రహారాధన చంపేసేయాల. ఏది మన విగ్రహారాధన? దేవుని కంటే దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించినా పూజించినా అది విగ్రహారాధనే. అది ధనమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, ఏదైనా కావచ్చు, తల్లిదండ్రులైనా, వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? చంపివేయాలి, విగ్రహాన్ని చంపేయాల. 5వదిగా. 6వదిగా రాసుకోండి మీరు. 6వదిగా లోక ఆచారాలు చంపేయాలి మనం. 6వది ఏంటి చెప్పండి? లోక ఆచారాలు. లోక ఆచారాలు ఉంటాయి కదా. ఆషాఢ మాసం వచ్చింది, అమ్మగారింటికి వెళ్ళిపోవాలి. ఇది ఎవడు పెట్టాడు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది ఎందుకు పెట్టాడు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు పెట్టాడు అంటారు మీరు? అది అట్లానే ఉన్నది. మీరు కరెక్ట్గా చెప్పట్లేదు. మీరు ఎవరైనా కరెక్ట్గా చెప్తారమ్మా? స్వాతి, కరెక్ట్గా చెప్తావమ్మా నువ్వేమన్నా? నీకు తెలీదా? యశోదకు బాగా తెలిసినట్టుంది. చెప్పమ్మా. సరేమ్మా, నీకు తెలీదా? అయ్యో, మీకు ఎవరికైనా తెలుసా? నీ బాధ పడలేక వాళ్ళు ఎలా పెట్టారు దాన్ని. వీడు అత్మాలో వచ్చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళైన కొత్తగా ఉన్నాడు, ఏంటో తెలుసా? ఆడికి బండి ఉంటే బండి మీద పోతాడు, లేదంటే బస్సు అత్తమాలు ఎక్కుతాడు, ఆటోలు ఎక్కుతూ ఉంటాడు. చూసిన వాళ్ళందరూ ఏమంటారు? మీ ఆయనకి పని పాటలేదు, అత్తమాలో వస్తున్నాడు అంటాడు. అందుకనే ఇదంతా పోవాలని పెద్దలు అప్పుడు కొంచెం ఆలోచన చేసి ఆషాఢ మాసం అని పెడితే ఆగిపోతాడు. రాజన్న, ఆషాఢ మాసానికి ఎప్పుడైనా వెళ్ళావు నువ్వు? ఆ టైంలో లేదా? అది లేదు నీకు, అసలు తెలియదంట. దేవునికి మహిమ కలుగును. అన్నకు లేదు అసలు. అన్నకి ఎలాంటి అడ్డు ఆటంకాలు ఏ సునామం లేవు. చక్కగా వెళ్ళొచ్చేవాడు. దేవునికి మహిమ అలాగ ఉండాలి. ఆచారాలు పాటించకూడదు మనం. ఈరోజు శుక్రవారం కదా, మంగళవారం కదా, బుధవారం కదా, గురువారం కదా, అమావాస్య కదా, పౌర్ణమి కదా, పుణ్యమి కదా, అదేదో ఇది. ఈ ఆచారాలు ఏది కూడా మనకి పాటించకూడదు. కొంతమంది ఇంకేం చేస్తారు, ఇంకా కొంత దిగజారి ఈ మధ్యన అక్కడ గుళ్ళు ఉన్నాయి, కొన్ని గుళ్ళు మన గుళ్ళే, అన్ని గుళ్ళు కాదా, ఈ మన గుళ్ళే. ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి? కొబ్బరికాయ కాదురా బాబు, ఇది ఎవరైనా దీపిస్తారు అట్లా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా మీకు? దేవుడు నీ ఎంటికలు అడగట్లా, నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నిన్ను అడుగుతున్నాడు. సామెతల గ్రంథం రాయబడిన మాట, నా కుమారుడా నీ హృదయము నాకేమో. ఇది ఎవడో పెట్టాడు ఈ ఆచారం. ఇది అన్నులు చేస్తారు అట్లా. ఒకసారి నాకు అనిపిస్తుంది, చాలా చాలా అందంగా ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఇలా తిరుగుతూ ఉంటారు రోడ్డు అంట. గుండు కొట్టించేస్తారు సడన్గా. తల వెంట్రుకలు స్త్రీకి ఘనత. ఆ ఘనతను ఏం చేస్తున్నావు నువ్వు? ఆడి దగ్గర పెడతాను పట్టుకెళ్ళి. పొరపాటున మన గుండుని చెప్పండి, గుండుని చేయించు. నువ్వు గుండు కొట్టించుకుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? వీళ్ళు కూడా మన టైప్ అనుకుంటా, మన బ్యాచ్ అనుకుంటారు వాళ్ళు. పొరపాటున గుండులు మనము కొట్టించకూడదు. మొక్కుబడి అంటే ఏంటి తెలుసా? మొక్కుబడి అంటే అర్థం ఏంటంటే, దాని గురించి మీకు స్పష్టంగా ఒక రోజు మెసేజ్ ఇస్తాను. కాదు, క్లుప్తంగా ఒక్క మాట చెప్తాను. మొక్కుబడి అని అంటే ఏంటంటే, సమూయేలుని హన్న మొక్కుకుంది. ఏమని? నీ సేవకు సమర్పిస్తానయ్యా అని మొక్కుకుంది. అదేనా మొక్కుబడి అంటే? అవునా, అదేనా మొక్కుబడి అంటే? స్పష్టంగా రాయబడి ఉందా లేదా? బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. బైబిల్ గమనించడం మీకు అర్థమవుతుంది. అది మొక్కుబడి అంటే. దావీదు కూడా మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా నీ మందిని నేను కడతానంతే మొక్కుబడి చేసుకున్నాడు. కట్టాడా లేదా? తన కుమారుడు దొరకని కట్టించుకున్నాడు. యుప్తా యుద్ధానికి వెళ్ళాడు, విజయం సాధించాడు. తన కుమార్తెని అన్నాడు, ఎవరైతే నాకు మొదటికి ఎదురొస్తుందో దాన్ని నేను నీకు మొక్కుబడి చెల్లిస్తానన్నాడు. మొక్కుబడి అంటే డెడికేషన్, దేవునికి సమర్పించుట, దేవునికి అప్పగించుట, దేవుని సేవ చేయుట. అదే మొక్కుబడి అంటే.
మనం మొక్కుబడి తెలియక మనం ఏంటంటే కాళ్ళు ఇస్తాను, ఏళ్ళు ఇస్తాను, గోర్లు ఇస్తాను. ఇది కాదండి మొక్కుబడి అంటే. మొక్కుబడి అంటే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? నీ పిల్లల్ని దేవునికి మొక్కుబడి ఇచ్చి దేవుని కొరకు పెంచాలి. అదే మొక్కుబడి అంటే. రైట్. తర్వాత ఇంకొకటిగా చూస్తే ఎక్కడి వరకు వచ్చాం మనం? మీరు ఇంకా మొక్కుబడిలో అదే కదా, మీరు మొక్కుబడిలో ఉన్నట్టున్నారు. ఇక లోక ఆచారాలను, లోక సాంప్రదాయాలు కూడా మనం పాటించకూడదు. లోకంలో కూడా సాంప్రదాయాలు ఉంటాయి. ఏంటి తెలుసు మీకు? ఇది భారతదేశ సాంప్రదాయం అంటే ఒకడు. మనలో ఎవరికైనా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎవరు చేయించుకుంటలేదు ఇక్కడ. అప్పుడు చూపించింది మీకేంటి అసలు పెంతుకొస్తూ పెళ్ళి ఎలాగుంటుందో, వాక్యానుసారంగా పెళ్ళి ఎలాగుంటుందో. వాక్యానుసారమైన పెళ్ళి మీకు తెలిసి ఎలాగుంటుందో తెలిసే తెలీదా? అంతే. బైబిల్ మార్చుకుంటారు, అదే పెళ్ళి. యాకోబు ఏమో తాళి కట్టాడా? మీరు చదివిన బైబిల్లో ఉందా? ఏమో కట్టాడా? ఏమో నా వైపు చూడాలి. యాకోబు లేని పెళ్లి చేసుకున్నాడు, రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. తాళి కట్టాడా? ఇస్సాకు రిబ్కాని పెళ్లి చేసుకున్నాడు. తాళి కట్టాడా? అరే చెప్పండి అమ్మా, కట్టలేదు కదా. మరి ఆ కట్టలేని మనం ఎందుకు కడుతున్నాం? లోక ఆచారం కదా అది. నేను ఇస్సాకు కనుక పెళ్లి చేస్తే తాళి కట్టించేదే లేదు యేసు నామంలో. ఆడ ఒప్పుకోపోయినా ఇస్సాకు దానికి సమ్మతిస్తున్నావా? చెప్పరా, పొరుగు పోద్దా? సమ్మతిస్తున్నావా? రైట్. నా మాట సమ్మతిస్తున్నాడు కనుక అసలు తాళి కట్టేదే లేదు. ఇస్సాకు పెళ్ళి మీరు అందరు కన్నులారా చూచుదురు గాక, అద్భుతంగా జరుగును గాక, మందిరంలో జరుగును గాక. రెబ్బగా ఇస్సాకుల పెళ్ళిళ్ళు ఎలాగుంటాయో అదే పెళ్ళి ఇక్కడ మనం చూచుదుము గాక. ప్రార్థన చేయండి మనోడి కొరకు. ఎవరు ఉంటే కూడా చూడండి సంబంధం. నిజం చెప్తున్నానమ్మా, సరదాగా ఇది. ఇస్సాకు సంబంధం చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్యం తెలిసిన తర్వాత మీరు కూడా ఇప్పుడు మీ పిల్లలు పెళ్ళి చేస్తారు కదా, మీ తరం అయిపోయింది, మీ అవకాశం అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఏం చేయాలి? యశోద, మీ పిల్లలకి ఏం చేయాలి? నువ్వు తాళి కట్టేటోడికి ఇవ్వద్దు. నువ్వు ఎవరికి ఇవ్వాలి? బైబిల్ మార్చేటోడికి ఇవ్వాలి. మనం కనీసం మన పిల్లల దగ్గర నుంచి జనరేషను మారాలి. అలాంటి కృప జ్ఞానం దేవుడు మనకు అందరికీ దయచేయును గాక. రైట్. లోక ఆచారాలు, లోక పద్ధతులు మనం పాటించకూడదు. తర్వాత మనలో భయంకరంగా ఇక్కడ నుంచి చూడ ఇంకా భయంకరంగా ఉంటాయి. మనలో తిండిపోతనాన్ని మనం ఏం చేయాలంటే చంపేయాలి. ఏ తనము? తిండిపోతనం. ఈ తిండి వల్ల ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేం. నువ్వు తిండిపోతే అయిన ఏడలా పెట్టుకోవాలి. ఇలా రాత్రే సేవకురాలు చెప్పుంటారు. చెప్పారా? ఏం చెప్పారు? మాంసం గురించి హెచ్చుగా తినకూడదంట. తర్వాత హెచ్చుగా తిన్నవాడితో సహవాసం చేయకూడదట. తర్వాత వాళ్ళు ఇంకా ఎండబెట్టుకున్నారా? ఇది కూడా చెప్పింది. ఎండబెట్టుకున్నారా? ఎండబెట్టుకున్నారట, దాచుకున్నారట. ఎండబెట్టుకుని దాచుకున్నారట. అంటే ఏం మర్చిపోయారు వీళ్ళు? ఎబెనెజరా, ఏం మర్చిపోయారు వాళ్ళు? ఏం మర్చిపోయారంటే మన్నాను మర్చిపోయారు. మన్నా అంటే వాక్యం అని అర్థం. ఏం మర్చిపోయారు వాళ్ళు? మన్నాను మర్చిపోయారు అంటే వాక్యమును మర్చిపోయారు. వాక్యం మర్చిపోయి ఎటు పరిగెడుతున్నారు వీళ్ళు? పూరీల కొరకు పరిగెడుతున్నారు, మాంసం కొరకు పరిగెడుతున్నారు. తిన్నారు అక్కడికే. దాంట్లో రాయబడి స్పష్టంగా రాశాడు. ఎందుకనేమో ముక్కుల్లో నుంచి కూడా వచ్చేసిందంటే వాళ్ళకి నాసిక రంధ్రాలు. అండి నాసిక రంధ్రాలు అంటే వేరే అనుకునేరు మీరు. నాసిక రంధ్రాలు అంటే ఏంటి? ఇదే నాసిక రంధ్రాలు జీవాయువు ఓదగా జీవించే ఆత్మ. అంటే దీంట్లో ఏముంది? జీవాయువు అంటే తెలుగులో చెప్పండి. జీవాయువు అంటే ప్రాణవాయువు ఉంది మనలో. ఇక్కడ ఏముంది చెప్పండి? ముక్కులో ప్రాణం ఎక్కడుంది అంటే ఒకడంటాడు ఎక్కడుంది అంటాడు, ఒకడంటాడు ఎక్కడుంది అంటాడు, ఒకడేమో ఇంకేమంటాడు రక్తంలో ఉంటాడు. నేను అంటాను బైబిల్ అంటుంది ఎక్కడుందంటది? మన ఊపిరి ఎక్కడుంది? అంతే. మీరు చూడండి, ఆక్సిజన్ అందక
వెంటిలేషన్ మీద పెట్టింది ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ పెడతారు, ఇక్కడ పెడతారా? నేను డాక్టర్ చదువుకున్నాను అందుకని చెప్తున్నా ఇవన్నీ మీకు. మీరు అంత ఈజీగా అనుకున్నారు నన్ను. ఇక్కడ పెట్టరు వాళ్ళు. ఎక్కడ పెడతారు? ఇక్కడ పెడతారు. ఎందుకని? ఇది ఇక్కడ సప్లై అవుతేనే నువ్వు బ్రతుకుతావు. గాలిని కొనుక్కునే రోజులు కూడా వస్తాయి. ముగిస్తూ ఉన్నా అన్న మాటలు. వాటిని మనం ఏం చేయాలి తెలుసా? తిండిని ఏం చేయాలి మనము? ఎక్కువ తిన్నవాడు ఎక్కువ పరిగెడతాడా? ఎక్కువ నడుస్తాడా? ఏ పని చేసుకోగలరా? అంతే. తిండి తక్కువగా మనం చేయాలి. దేవుని కృప, అలాంటి కృప మనకు దేవుడు అనుగ్రహించును గాక. తర్వాత సోమరితనం. మనలో సోమరితనాన్ని ఏం చేయాలి? మనము చంపేయాలి. శుక్రవారం చర్చికి వచ్చాం, సోమరితనం లేదు నీకు. నెక్స్ట్ శనివారం రాలే చర్చికి. ఎందుకని? నిన్నే వెళ్ళాం కదా. ఆ లోపల అంటాడు, నిన్నే వెళ్ళావు కదా, ఏమి వెళ్తావు అత్తమాలను? ఇంకా పిల్లల్ని చూసుకోవేంటి? మొగుడిని చూసుకోవా, పిల్లల్ని చూసుకోవా అని ఏం చేస్తుంది? మానేస్తుంది. సోమరితనం భక్తిని అడ్డగిస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకోకుండా ఆపేస్తుంది. వాక్యం చదువుకోకుండా ఆపేస్తుంది. నేను అంటాను, అమ్మ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీకు సోమరితనం ఉన్నప్పుడు భోజనం చేయడం మానేస్తారా? ఇందిరా చెప్పమ్మా. సోమరితనం నీకు ఎప్పుడైనా సోమరితనం వచ్చిందనుకో, అప్పుడే మీ ఆయన పాపం బిర్యానీ తీసుకొచ్చాడు, ఏం చేస్తావు? లేచి తింటావు. ఎట్టి పరిస్థితి సోమరితనం ఎగిరిపోద్ది అంతే. తింటావా లేదా? సోమరితనము భోజనం కూడా ఉండదు మనకి. సోమరితనం ఊరికి వెళ్ళి కూడా ఉండదు మనకి. ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఉంటుంది. మనలో సోమరితనము ఉండకూడదు. సామెతల్లో సోమరితనం గురించి చాలా విషయాలు ఉన్నాయి. సోమరి చీమల వద్దకు వెళ్ళి నేర్చుకో. సోమరి ఎందాక నిద్రపోదువు. సోమరి వాడు అంటే పనికి వెళ్ళమంటే అంటాడంట, అమ్మో అక్కడ వీధుల్లో ఒక సింహం ఉంది. వీధుల్లో సింహం ఉందా? ఏ సింహం అన్నాడు? ఇప్పటికీ నాకు అర్థం కాదు. కుక్కల సింహం అన్నాడేమో. వీధుల్లో సింహాలు ఉంటాయండి? ఉండవు కదా. వాడు అంటాడు, వాళ్ళ నాన్న అంటున్నాడు, రే పనికి వెళ్ళరా. లేదు డాడీ, సింహాలు వచ్చినాయి అంట. సోమరి వాడినంట యజమానుడు పనికి పెట్టుకుంటానంట, వాడికి పొగలంటి వాడట. కళ్ళకి పొగ వంటి వాడు, పళ్ళకి పులుసు వంటి వాడు. పళ్ళు ఎప్పుడు పులుస్తాయి మనకి? పులిసిన ద్రాక్షలు తింటే, లేదా చేదు ద్రాక్షలు తింటే, పుల్లని ద్రాక్షలు తింటే ఇది, పుల్లని మామిడికాయలు తింటే. అరే అమ్మ, మీరు ఇప్పుడే హైదరాబాద్లోనే ఉన్నట్టు చెప్తున్నారయ్యా. చింతపండు తింటే ఇట్లా కదా. అంటే దీనికి అర్థం ఏంటంటే, సోమరివాడు వీటిని తింటూ ఉంటేనంట పుల్లతనంగా మారిపోతాడు. పులుపు బైబిల్కి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. పులుపుతనం ఉండకూడదు. సోమరితనం వల్ల పాపం నీ యొద్దకు వస్తుందని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మాట చివరిగా త్వరగా తర్వాత మనలో ఏమనకూడదు తెలుసా? గర్వం ఉండకూడదు. మనలో ఏమనకూడదు? గర్వం ఉండకూడదు. గర్వం గురించి మీకు బాగా తెలుసు, ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు. అంటే నాకు అది ఉంది, ఇది ఉంది, నేను ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, నా కులం ఏంటో, నా బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ అంటాం మనం. ఆ గర్వం మనకి ఉండకూడదు. తర్వాత లాస్ట్ వన్, మనకి అసూయ ఉండకూడదు. ఏముండకూడదు? అసూయ ఎముకలకు ఇది చాలా భయంకరమైనది. ఇది ఎముకలు సర్వసాధారణంగా ఎవరికి కుళ్ళిపోవు. ఏసబ ఎముకలు కుళ్ళిపోనియా? ఐగుప్తు నుంచి కానాన్ వరకు వచ్చినాయి. కానీ అసూయ ఉంటే మాత్రం ఎముకలు ఏమైపోతాయి? అంత బలం ఉంది దానికి. ఆ అసూయ మనకి ఉండకూడదు. త్వరగా 2 మాటలు చదువుని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 37:9. చూసారా? కీడు చెయ్యవారట నిర్మూలమైపోతారు. తర్వాత యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు దేశంలో ప్రతిదీ స్వతంత్రించుకుంటూ ఉంటాను. నువ్వు ఉదాహరణకి కీడు చేయాలని పరిగెడుతూ ఉన్నాడు సౌలు. ఎవరికి?
దావీదుకి. పలుమార్లు ఈటి విసిరాడు, చంపాలని ప్రయత్నం చేశాడు. కీడు చేయువారు ఏమైపోయారంటే నిర్మూలమైపోయారు. వంశం అంతా నిర్మూలమైపోయింది, ఆవిరైపోయింది. కానీ ఓపికతో సహనంతో ఉన్నాడు దావీదు. యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూశాడు, యెహోవా సన్నిధిని గడిపాడు, యెహోవా సన్నిధిలో ప్రార్థించాడు. కనుక ఏమైందో తెలుసా? స్వతంత్రించుకున్నాడు. ఏ స్వతంత్రించుకున్నాడో తెలుసా? సింహాసనము స్వతంత్రించుకున్నాడు, అధికారమును స్వతంత్రించుకున్నాడు, రాజరికాన్ని స్వతంత్రించుకున్నాడు, యెరూషలేమును స్వతంత్రించుకున్నాడు. పర్టికులర్గా బెత్లెహేమును దావీదు స్వతంత్రించుకున్నాడు. ఆ ఊరి పేరు దావీదు పేరు ఒకటే. చివరికి పరలోకాన్ని కూడా దావీదు స్వతంత్రించుకోగలిగాడు. కారణం ఏంటో తెలుసా? కీడు చేయకూడదు. మనము చేతనైతే మేలు చేయి, లేదా మౌనంగా ఉండు. కీడు చేయవారు నిర్మూలమగుతారు. నిర్మూలం అంటే అందరు పోతారు, ఇక అంతరించిపోతారు, అంతరించిపోతారు. మన ఊర్లో ఇప్పుడు చిన్న చిన్న చేపలు అంతరించిపోయినాయి తెలుసా మీకు? తెలుసా మీకు? పక్షులు అంతరించిపోయినాయి తెలుసా మీకు? పిచ్చుకలు అంతరించిపోయినాయి తెలుసా? ఇప్పుడు మనం ఏదో మన పిల్లలకి పిచ్చికిలాగా ఉంటుందని చెప్పాలని మనం ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో కొట్టాలి, నెట్లో. సంపద ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ కొడుకు చెప్పాలనుకో, కాకి ఎలాగ ఉంటుంది, ఇలాగ ఉంటుంది రా లడ్డు కొట్టి, ఇలాగ ఉంటుంది అంటాడు. పిచ్చిగా ఇలాగ ఉంటుందని చెప్తాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కాబట్టి అందులోకి వెళ్ళి కొట్టేస్తాడు. మాకు రాదు కాబట్టి మేము ఏం చేయాలి? చూపించాలి. అంటే ఊరు వెళ్ళాలి. మేము ఊరు వెళ్తే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? మీరు ఎప్పుడైనా అన్నా మీరు ఊరు వెళ్ళని అన్నారు? మీరు మాత్రం రోజు వెళ్తూనే ఉంటారు, నెలలు తరిపడి. అసలు ఎప్పుడైనా మీరు నిజంగా చెప్పండి, గుళ్ళ మీద చేసుకుని అన్నా మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళారా అని మీరు ఎవరైనా అడిగారు మమ్మల్ని? మీరెందుకు? మీ కడుపు నిండితే చాలు మీకు. ఊరు వెళ్తారు, బుట్టలు తెచ్చుకుంటారు. అది ఎండియో పచ్చియో బలిసినయో బక్కనియో మాకు తెలీదు. తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని శుభ్రంగా తింటారు. కొన్ని అన్నలు ఊరు వెళ్ళరు కదా, కొన్ని రైట్ ఆలోచన నిర్మలమైపోతాం. చివరి లాస్ట్ వన్, సామెతలు 2:22. ఈ మాట చెప్పి ముగిస్తాను. అబ్బా, ఈ 2 మాటలు అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ సార్ గట్టిగా చదువుమ్మా. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమైపోతారు. అంటే ఏ దేశం నిర్మూలమైపోతారు తెలుసా మీకు? పరలోకం అనే దేశం మనకు ఒకటి ఉంది. అక్కడికి రాకుండా భక్తిహీనులు అందరూ కూడా. ఎవరు భక్తిహీనులు? దేవునికి విరోధంగా ఉన్నవారందరూ భక్తిహీనులే. త్రాగుబోతులు, తిరుగుబోతులు, వేపిచ్చర్లు, దొంగలు, విగ్రహారాధకులు, దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వారు, దేవుని సన్నిధికి రానివారు, దేవుని దూషించిన వారు, దేవుని ద్వేషించిన వారు, దేవుని సువార్త వినని వారు, వీళ్ళందరూ కూడా నిర్మూలమైపోతారు. కలుపు ఏరినట్టుగా దేవుడు ఏరేస్తాడు వాళ్ళని. ఆయన తూర్పార పట్టుపోతూ ఉన్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ధాన్యము కొయ్యబడిన తర్వాత యజమానుడు ఏ రీతికి అయితే తూర్పారబడతాడో, తూర్పారబడతా మీకు తెలుసమ్మా? నేనైతే అట్టాను. నేను వ్యవసాయం కూడా చేశాను. వ్యవసాయం చేశాను, తర్వాత చేపలు పట్టాను, తర్వాత రైల్వే పని చేశాను. రైల్వే పని తెలుసా మీకు? నేను చేశా. డ్రైవింగ్ చేశాను. నాకు లేని విద్య అంటే లేదు, అన్నీ ఉన్నాయి. మీరు ఏమనుకుంటారు? అన్నకి ఏం తెలియదు కదా అనుకుంటారు మీరు. ఇందా డాక్టర్ గురించి చెప్పానా లేదు మీకు? ఇవన్నీ ఎలా తెలుసు అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అన్నీ తెలుసు మాకు, కాకపోతే తెలియనట్టు ఉంటాం అంతే. భక్తిహీనులు నిర్మూలమైపోతారు. పరలోకంలో వారు కనబడరు. నీతిమంతులు అక్కడ కనపడతారు, యథార్థవంతులు అక్కడ కనపడతారు, దేవుని నమ్ముకున్నవారు అక్కడ కనపడతారు. రెండో మాట ఏముంది అక్కడ? విశ్వాసఘాతకులు. విశ్వాసఘాతకులు అంటే ఎవరు తెలుసా? వీళ్ళు మనోళ్ళే. విశ్వాసఘాతకులు అంటే ఎవరు? సంపద? విశ్వాసఘాతకులు అంటే ఎవరు అంటారు? గట్టిగా చెప్పాలి. విశ్వాసఘాతకులు అంటే విశ్వాసం లేనివారు కాదమ్మా. విశ్వాసఘాతకులు అంటే అర్థం ఏంటి? కాదు,
అరే రాజు చెప్పు, నువ్వు తెలుసా నీకు విశ్వాసఘాతులు ఎవరిని అంటారు? అక్క అడిగితే చెప్తారు కానీ మీరు నన్ను అడిగితే చెప్పరా? మీరు అక్క అడుగుతుందంట ప్రతిదీ కూడా, మీరు బాగానే చెప్తున్నారంట ఆమెకి, మరి నాకు ఒక్కడు కూడా చెప్తలే. అది తిన్న ఇంటికి వాసాలు ఎక్కడతారు చూసావా, వాళ్ళ విశ్వాస ఘాతకులు. ఇప్పుడు నేను రాజన్న దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాను. రాజన్న కష్టజీతమే బ్రతికాను, నన్ను పోషించాడు, నాకేదో ఉద్యోగం వచ్చింది, నేను ఇంక వెళ్ళిపోయి ఫోన్ కూడా చేయను. అప్పుడు రాజన్న ఏమనుకుంటా తెలుసా? చూసావా ఎంతైనా ఇంతే ఇళ్ళు విశ్వాసఘాతకుడు ఇక్కడ ఉన్నాను చెప్పు అంటే మా దగ్గర అనరు. అంటే ఉదాహరణ నేను మేము ఎవరు పెట్టుకున్నా మళ్ళీ మీరు బాధపడతారు ఎందుకు వచ్చిందని, నా మీద పాస్టమ్ గారి మీద పిల్లల మీద పెట్టుకుంటాం. ఏం చేయాలి ఇప్పుడు? అలా ఉంది. మీరు అధికారం ఇస్తే మీ గురించి అనవచ్చు, ఇస్తారా? ఏమో ఇప్పుడు నేను లైవ్లో కొంతమంది పేర్లు చెప్తున్నా, మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఏంటి అర్థమైంది. మీరు స్వతంత్రంగా ఉన్నారు కాబట్టి పిలుస్తున్నానమ్మా, అంతకు మించి వేరేది ఏమీ లేదు. నన్ను అన్నాడే అనుకున్నారే, మళ్ళీ ఇదో కంప్లైంట్ నాకు ఎందుకు వచ్చిందంటారు. విశ్వాసఘాతకులు అంటే ఏంటంటే నమ్మించి మోసం చేసేవారు, తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టేవారు, నమ్మకంగా ఉండి వెన్నుపోటు పొడిచేవారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎవరికి? మనకి ఎన్ని పూట ఎవరు పుడతారో తెలిస్తే మనతోనే ఉంటారు, మనకి వెనకాల గోతులు తీస్తారు. దాన్నే విశ్వాసఘాతకులు. వీళ్ళని ఏం చేస్తారట? పెరిగి వేయబడతారు. వీళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళరు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడైతే కట్టబడుతున్నావో ఆ దైవజనుడికి, ఆ సంఘానికి ఎప్పుడు విశ్వాసఘాతకురాలుగా ఉండకూడదు. ఇలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.